అమ్మ లాలన, నాన్న పాలన, అన్నదమ్ముల అండదండలు కోరుకుంటుంది ఏ ఆడపిల్లైనా. కానీ కన్న తల్లే కాలనాగైతే, నాన్నే నరరూప రాక్షసుడైతే, తోడబుట్టినవాడే ఆ పిల్లని తెగ నమ్మితే పరిస్థితి ఏంటి? మనం చాలా అభివృద్ధి చెందిపోయాం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? కొన్ని చోట్ల జరుగుతున్న దారుణాలు చూస్తే విలువలు ఎంతగా పతనమవుతున్నాయో తెలుస్తుంది. అభాగ్యురాలైన ఓ ఆడపిల్ల దీనగాదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. కన్నీళ్లు తొడవాల్సిన వారే కష్టాల్లోకి నెట్టారు. పుట్టింట్లోనే నరకం చూపించారు. డబ్బుకి ఆశపడి ఇంటి మహాలక్ష్మిని దుర్మార్గుడి చేతిలో పెట్టారు. వాడి టార్చర్ భరించలేక వ్యభిచార కోపంలోకి దిగలేక ప్రాణాలు తీసుకుంది ఆ భాగ్యురాలి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఈ ఇంట్లో కృపామణి ఎంతటి అమానుషత్వానికి బలైందో ఇప్పుడు చూద్దాం. గాయత్రి మంత్రాక్షర భౌతిక రూపం, చేతులెత్తి మొక్కాలనిపించే స్త్రీ రూపం, నీటిని గంగమ్మగా పిలుచుకునే సంస్కారం, నేలని భూమాతగా కొలుచుకునే మమకారం, ఎక్కడ కనరావింతటి స్త్రీ గౌరవ సంస్కృతి, పుల్లకు సుమితాద్రుమదళ శోభిని కథ భారతి. పశ్చిమ గోదావరి జిల్లాలో కృపామణి ఆత్మహత్య వెనుక అసలు కారణాలు గుండెల్ని పిండేస్తాయి. కృపామణిది తణుకు మండలం వేలుపూరు. పవన్ కుమార్ ని 5 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఓ బాబు ఉన్నాడు. ఏడాది కిందట భార్యాభర్తలకి మనస్పర్ధలు వచ్చాయి. భర్తపై అలిగి కృపామణి పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వచ్చింది. ఈ నరకంలోకి ఎందుకు వచ్చాన్రా దేవుడా అని పుట్టింటికి వచ్చిన తర్వాత కుమిలిపోయింది. అక్కడ జరిగిన వరుస దారుణాలు ఆమె జీవితానికి అర్థాంతరంగా ముగింపు పలికాయి. డబ్బు సంపాదించాలంటే అనేక మార్గాలున్నాయి. కృపామణి అమ్మా నాన్నలు మాత్రం వ్యభిచారాన్ని ఎంచుకున్నారు. కన్న కూతుర్నే ఆ రొంపిలో దింపాలని చూశారు. ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. తిరిగి భర్త దగ్గరకు వెళ్లిపోవాలనుకుంది. ఆ సమయంలో వాళ్ళు కుట్ర పన్నారు. కృపామణిని శాశ్వతంగా భర్తకు దూరం చేయాలనుకున్నారు. అతనిపై లేనిపోని అబద్ధాలు చెప్పారు. అతనిపై మనసు విరిగిపోయేలా చేశారు. బలవంతంగా అతనిపై నిందలు మోపి జైల్లో పెట్టించారు. దాంతో చేసేది లేక కృపామణి పుట్టింట్లోనే ఉండాల్సి వచ్చింది. అలా కూతురిని తమ దారికి తెచ్చుకున్నారా కసాయి తల్లిదండ్రులు. నా చావుకు కారణం మా అమ్మ, మా నాన్న కూడా అలా సాయిస్తున్నారు. నా తమ్ముడు వాళ్ళు కన్యాలు చాలా దారుణంగా నన్ను అనుభవించారు. మా అమ్మేమో నన్ను అమ్మేసాను అంటుంది. వాడేమో నేను కొనుక్కున్నాను, నా ఇష్టం వచ్చినట్టు చేయాలి, లేదంటే నీ మొగుడిని నీ పిల్లని చంపేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అప్పుడు నన్ను బలవంతంగా అనుభవించినప్పుడేమో నన్ను నగ్నంగా వీడియోస్ తీసుకున్నాను, ఫోటోలు తీశాను. ఇప్పుడు వాటితో మళ్ళీ వాడి దగ్గరికి రావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాను. అందుకే నేను చచ్చిపోతున్నాను. వాడికి శిక్ష పడుతుందని నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే ఏ తప్పు చేయని నిన్నే జైలుకి పంపేలా చేశాడు. ఆడుకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఇంకా ఆడు జైలుకి వెళ్ళడానికి ఇష్టపడతాను కాబట్టి నేను కేసు పెట్టినా పెట్టకపోయినా అని నా వీడియోస్ నెట్లో పెడతాను. కాబట్టి నా వీడియోస్ బయటకు వచ్చేలోగా నేనే చచ్చిపోవాలని అనుకుంటున్నాను. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి వీడియో మెసేజ్ ద్వారా తన కష్టాల్ని చెప్పుకుంది కృపారాణి. తనలాంటి పరిస్థితి మరే ఆడపిల్లకు రాకూడదని కోరుకుంటూ ప్రాణాలు విడిచింది. కన్న కూతురి ప్రాణాలు బలి తీసుకున్న కృపామణి తల్లిదండ్రులు చేసిన తప్పు క్షమించరానిది. మరి వాళ్లతో ఆ తప్పు చేయించిన దుర్మార్గుడు ఎవరు?
ఎవరి ఒత్తిడితో తల్లిదండ్రులు ఆమెను వ్యభిచార కోపంలోకి దింపేందుకు సిద్ధమయ్యారు. భర్త పవన్ కుమార్తో మనస్పర్ధలు వచ్చి పుట్టింటికి వచ్చిన కృపామణిపై కన్నేస్తాడు ఓ దుర్మార్గుడు. వీడి పేరు శ్రీనివాస్. వీడెలాంటోడో చెబితే ముందు వీడిని ఉరితీయాలి అని మీకు అనిపించిన ఆశ్చర్యం అక్కర్లేదు. వీడి బ్యాక్గ్రౌండ్ అలాంటిది. మరి వీడో రౌడీ షీటర్. వీడిపై చాలా కేసులున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామానికి చెందినవాడు. తణుకులో వ్యభిచార గృహాలు నిర్వహిస్తుంటాడు. అమ్మాయిలను కొనేసి బడాబాబులకు సప్లై చేస్తుంటాడు. వీడి కన్ను కృపామణిపై పడింది. 11 నెలల కిందట ఆమె తల్లిదండ్రులతో బేరం కుదుర్చుకున్నాడు. 7 లక్షలు ఇస్తానన్నాడు. కృపామణిని తనకు అప్పగించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. కృపామణి తల్లిదండ్రులు కూడా ఆ కేటుగాడికే ఒత్తాసు పలికారు. అతనితో గడపకపోతే పిల్లాన్ని చంపేస్తామని బెదిరించారు. నా మీద నాకు తనకి చిన్న గొడవ, వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్తే నా మీద 498 కేసు పెట్టి, నీ భర్త నీ దగ్గరికి వెళ్ళదో రాడు, ఆడు నీ దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు అతని దగ్గరికి వెళ్ళినా సరే నిన్ను ఎలాగైనా కొట్టి నేను చంపేస్తాం ఖాయం, కేసు ఉంది వాడి మీద, నువ్వు నేను చెప్పినట్టే అనాలని 4 రోజులు ఒక రూమ్లో పాడేసి టార్చర్ పెట్టి నీ కొడుకుని నేను చంపేస్తామని ఫుడ్ కూడా పెట్టలేదండి 10 రోజులు. 11 నెలల కిందట కృపామణి పుట్టింటికి వచ్చాడు శ్రీనివాస్. కృపామణిని బలవంతం చేశాడు. ఓ గదిలోకి తీసుకెళ్లి వివస్త్రణం చేశాడు. నగ్నంగా ఫోటోలు వీడియోలు తీశాడు. వాణ్ణి ఎదిరించలేక ఏం చేయాలో తెలియక నరకం చూసిందా బాధితురాలు. ఫోటోలు వీడియో క్లిప్పులతో బ్లాక్మెయిల్ మొదలుపెట్టాడు శ్రీనివాస్. తనతో గడపకపోతే వీడియోలు ఫోటోలను నెట్లో పెడతానని బెదిరించుతూ వచ్చాడు. తన పలుకుబడితో కృపామణి భర్తకు బెయిల్ లేకుండా చేయిస్తానన్నాడు. తనకు సహకరించకపోతే 3 ఏళ్ల పిల్లాన్ని చంపేస్తానన్నాడు. ఆమె తల్లిదండ్రులకు చెప్పుకున్న ప్రయోజనం లేకపోయింది. సొంత తమ్ముడికి చెప్పుకుని ప్రాధేయపడ్డ ఆ రాక్షసుడు కూడా వినలేదు. ఇలా శ్రీనివాస్ 10 నెలలుగా ఆమెను అనుభవిస్తూ వచ్చాడు. ఓ రోజు తల్లిదండ్రుల నుంచి తప్పించుకుని జైలు నుంచి విడుదలైన భర్త చెంతకు చేరింది. అప్పటికీ వదలని శ్రీనివాస్ నెల తర్వాత బ్లాక్మెయిల్ కు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చకపోతే ఆమె భర్తను చంపేస్తానన్నాడు. ఆ దుర్మార్గుడి వేధింపులు భరించలేక కృపామణి లోపల కుమిలిపోయింది. వీడియోలు బయటపడితే బరువు పోతుందని కలత చెందింది. తన ఆవేదన అంతా ఫోన్లో రికార్డ్ చేసి పాలకోడేరు సమీపంలోని కాలంలో దూకి ఆత్మహత్య చేసుకుంది కృపామణి. ఇలా కన్నవాళ్లే కర్కశలోగా దుర్మార్గుడి వేధింపులు భరించలేక నిస్సహాయ స్థితిలో కృపామణి ఈ లోకాన్ని విడిపోయింది. 3 ఏళ్ల వయసులోనే తల్లి ప్రేమను కోల్పోయాడు చిన్నారి కార్తీక్. కృపామణి కేసులో పోలీసులకు తగిలిన షాక్ ఏంటి? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత. కృపామణి తనకు జరుగుతున్న అన్యాయాన్ని పోలీసులకు కూడా చెప్పుకుంది. అయితే ఖాకీలు మొదట్లో తేలిగ్గా తీసుకున్నారు. ఈ కేసు సంచలనం సృష్టించడంతో దర్యాప్తు వేగం పుంజుకుని అరెస్టుల పర్వం కొనసాగింది. కృపామణి ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఆమె భర్త పవన్ కుమార్ స్థానికులతో పాటు మహిళా సంఘాలు ఆందోళనలు చేశాయి. ఓ ఆడ కూతురికి ఇంత అన్యాయం చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని రోడ్డెక్కాయి. అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార రూపులోకి దింపుతున్న శ్రీనివాస్ను ఉరితీయాలని డిమాండ్ చేశాయి. రాను ఈ కేసులో అలజడి ఎక్కువ అవడంతో తణుకు పోలీసుల్లో కదలిక వచ్చింది. బాధితురాలు చనిపోయిన 3 రోజుల తర్వాత 4 బృందాలు రంగంలోకి దిగాయి. సూసైడ్ చేసుకునే ముందు కృపామణి రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ను పరిశీలించాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాయి. ఈ కేసులో నిందితులెవరో క్లియర్గా తెలిసింది. అయితే అప్పటికే కృపామణి తల్లిదండ్రులు, తమ్ముడు రౌడీ షీటర్ శ్రీనివాస్ పరారయ్యారు. ప్రత్యేక పోలీసు బృందాలు తణుకు, భీమవరం, హైదరాబాద్, విశాఖపట్నంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో ఏపీ సర్కార్ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. కృపామణి చనిపోయిన వారం తర్వాత
ఆమె తండ్రి రామలింగేశ్వరరావు, తల్లి లక్ష్మి, తమ్ముడు రాజ్ కుమార్ను దెందులూరులో అరెస్ట్ చేశారు. వీరికి ఆశ్రయం ఇచ్చిన బ్రోకర్ మంగ అలియాస్ బుచ్చమ్మను కూడా అరెస్ట్ చేశారు. అందరినీ జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. దాదాపు నెల తర్వాత అసలు కేటుగాడు శ్రీనివాస్ కూడా పోలీసులకు చిక్కాడు. ఈ మొత్తం ఎపిసోడ్తో గోడాల సాయి శ్రీనివాస్ అరాచకాలు బయటపడ్డాయి. వాడి రౌడీయిజం, వ్యభిచార దందా గుట్టురట్టయింది. కాల్ మనీ గ్యాంగులతోనూ అతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. 4 బృందాలతో గాలించి నెల తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు, డబ్బు విసిరేసి పని జరిపించుకుంటాడు. ఆడవాళ్ళంటే వాడికి ఆట బొమ్మలతో సమానం. గూడాల సాయి శ్రీనివాస్ క్రైమ్ హిస్టరీ ఓ పాపాల పుట్ట. కృపామణి ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేశారు. ఓ ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, కొన్ని సీడీలు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్టాప్, పెన్ డ్రైవ్లో వందలాది మహిళల అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారంటే వాడు ఎంత ప్రమాదకరమైన వాడు అర్థం చేసుకోవచ్చు. ఆ మహిళలను కూడా ఇలాగే బ్లాక్మెయిల్ చేసి వేధించి ఉంటాడన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వాటిలో ఉన్న వారెవరూ ఇంతవరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు. పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు చేస్తూ గుట్టురట్టు చేసే పనులు పడ్డారు. శిక్షలు అంటే ఏ విధంగా అంటే ఉరిశిక్ష అండి. బహిరంగ ఉరిశిక్ష తీసి వాళ్ళకి ఇటువంటి ఎవరైనా చేయాలన్నా సరే భయమేసి అంత అలాగా శిక్షలు పడేలా చేయాలండి. ఈ విధంగా ఒక ఆడపిల్లని ఇంట్లో 7 లక్షలకు అమ్మేసి వేరే వాళ్ళతో వ్యభిచారం చేయడం చాలా చాలా తప్పండి. ఇటువంటి రిపీట్ అవ్వకూడదు, ఇంట్లో కూడా రిపీట్ అవ్వకూడదు. నా భార్య చనిపోవడం వల్ల ఆడు బయటికి రాగలిగాడంటే ఆడు 100 మందిని ఆడపిల్లల్ని ఇలా వీడియోలు తీసి ఇలా వేధించినట్టు 100 మంది ఉన్నారంటే, వీడియో తీసిన వాళ్ళు 100 మంది ఉన్నారంటే తీరిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఇలా బయటికి రాకుండా. నా భార్య ఒక అమ్మాయి వల్ల ఆడు బయటికి వచ్చి ఈడు ఎంత పెద్ద నేరస్తుడని తెలియజేసిందండి ప్రపంచానికి. రౌడీ షీటర్ శ్రీనివాస్ పై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇతనిపై ఇది వరకు పెరవలి, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. హైదరాబాద్ లో ఓ యువతిని నిర్బంధించి అత్యాచారం చేసినట్లు అభియోగాలున్నాయి. శ్రీనివాస్ కుటుంబ సభ్యులని ప్రశ్నించిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని పట్టుకున్నారు. శ్రీనివాస్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన పీడీ యాక్ట్ పెట్టడం వల్ల బెయిల్ దొరకలేదు. కానీ దీంట్లో మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏదైనా లెకునాస్ ఉంటే మన డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా లెకునాస్ అంటే 100% కన్సర్న్ ఆఫీసర్స్ విల్ బి టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. పొలిటికల్ ప్రెజర్స్ ఏమి లేదు, అస్సలు ఏమి లేదు. గుడాల సాయి శ్రీనివాస్ కానీ ద్వారకాలో కానీ నాకు అస్సలు ఏం లేదు. నాకు నా డిఎస్పీస్కి, నా సిఐస్, ఎస్ఐస్ ఎవరికి ఏమి పొలిటికల్ ప్రెషర్స్ కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమి లేదు. బెజవాడ కాల్మనీ దందా వెలుగులోకి రావడంతో శ్రీనివాస్ మరో కోణం బట్టబయలైంది. కృపామణిని కాల్మనీ గ్యాంగులకు అప్పగించి వ్యభిచారం చేయించేందుకు శ్రీనివాస్ కుట్ర పన్నాడు. ఇందుకోసం ఆమెను, ఆమె తల్లిదండ్రుల్ని పదే ఒత్తిడి చేశాడు. ఫైనాన్షియర్ల దగ్గర తాను తీసుకున్న అప్పులకు బదులుగా కృపామణి వ్యభిచారం చేయాలని పీకుతిన్నాడు. అతని వేధింపులు భరించలేక కృపామణితో పాటు కుటుంబ సభ్యులు కూడా నరకం అనుభవించినట్లు తెలిసింది. కఠిన శిక్షలు పడాలి. అలాంటి వాళ్ళని చూసి ఇంకెవరైనా చేయడానికి భయపడిపోవాలి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా పట్టుకుని సరైన శిక్షలు వేయాలండి. వాళ్ళకే కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళని, వాళ్ళని దాచిపెట్టిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా లాగేయాలి బయటికి. వాళ్ళకి ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు అందరినీ లాగాలండి వాళ్ళ సెల్ ఫోన్ల ద్వారా. అంతేకాని మా వాళ్ళకి జరిగినట్టు ఎంతోమంది పిల్లలు దొరికారంటండి. వాళ్ళందరికీ రిలీఫ్ అవ్వాలంటే వాళ్ళకి కఠిన శిక్షలు అంటే ఇంకా చావుతో సమానం. అలాంటి శిక్షలు పడాలండి వాళ్ళకి. శ్రీనివాస్ రౌడీ కావడంతో ఈ విషయాలేవి అతను అరెస్ట్ కాకముందు వెలుగులోకి రాలేదు. దీన్ని బట్టి శ్రీనివాస్ ఎంత క్రూరుడో మనం అర్థం చేసుకోవచ్చు. అతనికి కఠిన శిక్ష వేసినప్పుడే కృపామణికి, ఆమె కుటుంబానికి తగిన న్యాయం చేసినట్లు అవుతుంది. ఈ కేసులో కృపామణి చేసిన తప్పేంటి? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.
కృపామణి మన మధ్య లేదు. దారుణాలు చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. ఎటొచ్చి కృపామణి కొడుకే తల్లి లేనివాడయ్యాడు. అమ్మ ప్రేమకు దూరమై ఆ చిట్టి తండ్రి అల్లాడిపోతున్నాడు. అమ్మని చూడాలని ఉందంటూ మారాన్ చేస్తున్నాడు. ఆ పసి మనసును ఎలా సముదాయించాలో తెలియట్లేదు బంధువులకు. నిస్సహాయ స్థితిలో తల్లి ఈ లోకాన్ని వీడిపోయింది. ఇప్పుడు ఈ చిన్నారి భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. ఇంట్లో అందరూ కనిపిస్తున్నారు. అయినా ఈ చిట్టి తండ్రి కళ్ళు ఇంకెవరి కోసమో వెతుకుతున్నాయి. అందరూ ఆత్మీయంగా ఎత్తుకుని ముద్దాడుతున్నారు. కానీ ఈ చిన్నారి మనసు ఆ చల్లని స్పర్శ కోసం పరితపిస్తోంది. అంతా మాట్లాడుతున్నారు. కానీ ఈ చిట్టి చెవులు మాత్రం కన్నా బుజ్జి అని పిలిచే ఆ ఆప్యాయమైన పిలుపు కోసమే రిక్కించి వింటున్నాయి. ఇంట్లో ఏదో జరుగుతోంది. కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఎవరెవరో వస్తున్నారు. కానీ కావాల్సిన మనిషి మాత్రం కనిపించడం లేదు. వచ్చిన వాళ్ళంతా నాన్నతో నాన్నమ్మతో మాట్లాడుతున్నారు. ఎంతమంది వచ్చినా ఇంతకు ముందులా ఇంట్లో నవ్వులు వినిపించడం లేదు. పైగా వస్తున్న వాళ్ళంతా అమ్మ ఫోటోను, తర్వాత తనను నవ్వులేని మొహాన్ని చూసి వెళ్తున్నారు. వాళ్ళ మొహాల్లో తేడా అయితే తెలుస్తోంది కానీ అది ఎందుకో తెలియదు. ఇంట్లోని వాతావరణం ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయింది? అసలు అమ్మకి ఏమైందో, ఆమె ఎందుకు ఇంట్లో కనిపించడం లేదో అర్థం కాక తల్లడిల్లిపోతోంది పసి మనసు. ఇంటి గుమ్మంలో ఏ ఆడమనిషి వచ్చి నిలబడ్డా అమ్మొచ్చిందేమోననుకుంటూ ఆత్రంగా అటువైపు పరుగుపెట్టి చూస్తున్నాడు కృపామణి 3 ఏళ్ల కొడుకు కార్తీక్. మనసులో బాధ బయటికి చెప్పలేడు. అసలు అది బాధ అన్న సంగతి కూడా తెలియదు. చెప్పినా చెప్పకున్నా అమ్మ అయితే అర్థం చేసుకుంటుంది. బిడ్డ ఎందుకు అలా ఉన్నాడో అని తరచి తరచి అడిగి మాటల్లో చెప్పలేకున్నా మనసు తెలుసుకోగలుగుతుంది. ఇప్పుడు ఆ అమ్మ లేదు. ఆమె తన జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిందని కూడా ఈ పసివాడికి తెలియదు. ఇప్పుడు ఈ చిట్టి తండ్రిది ఏం చేయాలో తెలియని దైన్యం. ఎవరిని అడిగితే అమ్మ ఆచూకీ చెబుతారో అర్థం కాని అయోమయం. నాన్న ఉన్నాడు. కానీ పుట్టిన నాటి నుంచి ఎక్కువగా ఉన్నది అమ్మతోనే. అమ్మే అంతా తానైంది. అనుక్షణం అంటిపెట్టుకుని ఉంది. పుట్టాక ఎన్ని రోజులు ఎప్పుడూ ఆమెను విడిచిపెట్టి ఉండలేదు. ఇప్పుడెందుకిలా అయ్యింది? ఆ ఆత్మీయ స్పర్శ ఎందుకు దూరమైంది? మనసులో కల్లోలం రేగుతున్నా దాన్ని బయటకు ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి ఈ చిన్నారిది. నా మనవడు ఇప్పుడు వచ్చి అన్నం తింటలేదండి. జ్వరమండి, ఒంట్లో బాగాలేదు. ఆ రోజు నుంచి పిల్లోడు అమ్మత్తే తింటాను అన్నాడండి పిల్లోడు. నేను ఎక్కడి నుంచి తీసుకురానండి పిల్లోడికి? తల్లి నేను ఎక్కడి నుంచి తీసుకురానండి పిల్లోడికి? అన్నీ చేసిన అమ్మని ఎక్కడి నుంచి తీసుకురానండి? చుట్టూ ఎంతమంది బంధువులు ఉన్నా వాళ్లలో ఎవ్వరూ అమ్మకు సాటి కారు. ఆలనా పాలనా చూస్తున్నా ఆమెలోని ఆప్యాయతను అందించలే. అందుకే ఈ బిడ్డడు ఆశగా ఎదురు చూస్తున్నాడు. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా అడుగుతున్నాడు. కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి నిద్రపోతున్నాడు. నిద్రలో కూడా ఉలిక్కి పడుతున్నాడు. అమ్మ ఫోటో పక్కనే పెట్టుకుని పడుకుంటున్నాడు. ఆమె చేతి గోరు ముద్దలకు అలవాటు పడ్డ పసివాడు ఎవరేం పెట్టినా తినడం లేదు. ఈ చిన్నారి పరిస్థితి చూసిన వాళ్లకు కన్నీళ్లు ఆగడం లేదు. తల్లి లేదని, ఇక తన జీవితంలోకి రాదని ఈ పసిబిడ్డకు ఎలా చెప్పాలో తెలియదు. చెప్పినా అంత పెద్ద విషయాల్ని అర్థం చేసుకునే వయసు కాదు. ఇంతకన్నా నరకం ఏముంటుంది ఈ చిట్టి తండ్రికి? అమ్మకి అపూర్వ నిర్వచనం ఉంది. నాన్నకి ఓ పరమార్థం ఉంది. తమ్ముడన్న పదానికి వెలకట్టలేని అర్థం ఉంది. కళ్ళ ముందు జరుగుతున్న ఇలాంటి దారుణాలు చూస్తే సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి తలెత్తోంది. ఈ కేసులో శ్రీనివాస్కు కఠిన శిక్ష పడితే ఇంకెవ్వరూ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా ఉంటారు. అప్పుడే కృపామణికి న్యాయం జరిగినట్లవుతుంది. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్.